పేదకోడలు అనామిక ఎండలో తన భర్త రమేష్తో కలిసి ఒక సంచి పట్టుకొని డబ్బున్న తన అత్తగారు శారద ఇంటిగేటు ముందు దీనంగా గంట నుంచి నిలబడే ఉంది. దంచి కొడుతున్న ఎండకి తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరికీ ఎంతో దాహంగా ఉంది. కాని అక్కడ ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియటం లేదు. అసలు ఈ ఎండకి ఎవరూ బయట కనిపించటం లేదు. ఆ ఇంట్లో మాత్రం నడుస్తున్న ఏసీ చల్లదనానికి శారద, తన భర్త ప్రసాదు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. శారద, మన కొడుకు కోడలు గంట నుంచి ఆ గేటు దగ్గర వెయిటింగ్ చేస్తున్నారు. పాపం ఎండ మరీ దారుణంగా ఉంది. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. 2 గంటలు ఉండనియ్యండి, అప్పుడు గాని మన రిచ్నెస్ అంటే ఏంటో తెలిసిరాదు. ఏమైనా ఉంటే మన ఇంట్లో చూసుకోవాలి గాని ఇలా బయట మరీ అంత ఎండలో నిలబెట్టడం అంత మంచిది కాదు శారదా. మీకేం తెలియదు, మీరు తినండి. అది కాదు శారదా, అత్తమామలున్నారు గదా అని ఇంత దూరం వచ్చింది ఆ అమ్మాయి. పైగా ఏ అవసరం మీద వచ్చారో ఏమో. వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉందో. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళని ఇంట్లోకి విలువ శారదా, విషయం ఏంటో తెలుసుకుందాం తిని గిన్నెలు వాష్ చేసిన తర్వాత పిలుస్తానులేండి అని శారద చెప్తుంది. ప్రసాదేమీ మాట్లాడలేకపోయాడు. గేటు దగ్గర నిలబడ్డ రమేషు బాధగా, అనామిక, నాకు చాలా దాహంగా ఉంది. ఇంక తట్టుకోవటం నా వల్ల అయ్యేలా లేదు. నేను బస్టాండ్ వరకు వెళ్ళి నీళ్లు తాగేసొస్తాను. పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను. నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఇంకాసేపు ఇలాగే ఈ ఎండలో నిలబడి ఉంటే కాళ్ళు తిరిగి ఇక్కడే పడిపోయేలా ఉన్నాను. నువ్వు వద్దులే అనామిక, నువ్విక్కడే ఉండు. అమ్మ ఇంట్లో నుంచి వచ్చేసరికి మనలో ఎవరో ఒకరు ఇక్కడ లేకపోతే బాగోదు కదా. నేను బస్టాండ్ వరకు వెళ్ళి కడుపు నిండుగా నీళ్లు తాగి నీకు కూడా ఒక బాటిల్లో పట్టుకొస్తాను, సరేనా? సరేనండి, జాగ్రత్తగా బస్టాండ్ వరకు వెళ్ళి నీళ్లు తాగేసి జాగ్రత్తగా రండి. అసలే మనకి సిటీ కొత్త, వెళ్తున్న దారిని గుర్తుపెట్టుకోండి. అలాగే అనామిక, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి కదలకు. గేటు దగ్గరే నిలబడి ఉండు. అమ్మ ఏ క్షణంలోనైనా బయటికి రావచ్చు, నిన్ను చూడొచ్చు, మనల్ని లోపలికి పిలవచ్చు. మీరు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్లకుండా ఇలా గేటు దగ్గరే నిలబడి ఉంటాను. తమరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళి నీళ్లు తాగేసి రండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ యాదన్న వాటర్ బాటిల్తో వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళని చూసి జాలిపడ్డాడు. మేడం, సారు, ముందు నీళ్లు తాగండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఇంత ఎండలో గంట నుంచి ఇక్కడే గేటు దగ్గరే నిలబడి ఉన్నారు. ఈ నీళ్లు తాగండి, కొంచెం ఓపికొస్తుంది అని వాటర్ బాటిల్ అందించాడు. రమేష్ కొన్ని నీళ్లు తాగి అనామికకి ఇచ్చాడు. అనామిక కూడా నీళ్లు తాగింది. ఇద్దరికీ కాస్త దాహం తీరింది. చల్లని నీళ్లు లోపలికి వెళ్ళగానే ఇద్దరి కడుపు, మనసు చల్లబడ్డట్టయింది. చాలా సంతోషం అన్నయ్య. మేము అడక్కపోయినా సరే మా బాధని అర్థం చేసుకుని తాగడానికి నీళ్ళిచ్చావు. నీకు మేము రుణపడి ఉంటాం. అయ్యో, పర్వాలేదు తల్లి. కాకపోతే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని మీరిక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. తప్పుగా అనుకోవద్దు. మీరు అడగమంటే అడుగుతాను. బాలేవారే, మీరు మా దాహాన్ని మీరు తీర్చారు. అడగండి. మా ఇంట్లో ఉన్న శారదా మేడం నిజంగా మీకు సొంత అత్తగారేనా అని అడిగాడు. అనామిక, రమేష్లు ముఖాలు చూసుకున్నారు. నేను ముందే చెప్పాను కదా తల్లి, తప్పుగా అనుకోవద్దని. తమరు మాత్రం మా అత్త అంటూ దాదాపుగా గంట నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నారు. శారద మేడం కానీ ప్రసాద్ సార్ కానీ ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు. నేను ఫోన్ చేసినా తీయటం లేదు. కనీసం మీరు వచ్చిన విషయం చెప్దామని కాలింగ్ బెల్ నొక్కినా తీయటం లేదు. నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను, మీ మనసులో ఏం పెట్టుకోకండి. అనామిక ఆ మాటకి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు అడిగినందుకు మాకెలాంటి బాధ లేదు యాదన్న. ఈ ఇంట్లో ఉంటున్న శారద మేడం నాకమ్మ, ప్రసాద్ గారు మా నాన్న. నా పేరు రమేష్. నువ్వు కొత్త కాబట్టి నేనెవరో నీకు తెలీదు. యాదన్న అలా చూస్తూ ఉంటాడు. నేను ఈ పేదమ్మాయి ప్రేమ కోసం వెళ్ళిపోయానని అమ్మ వాళ్ళకి కోపం వచ్చింది. అందుకే మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. మా బాధను చూసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఓపికతో ఉంటున్నాం. అన్నయ్య, మేమేమి కటిక పేదవాళ్ళం కాదు. అన్నం పెట్టే అన్నదాతలం. ఎకరం పొలం ఉంది. నిత్యము 3 పంటలు పండుతాయి. కాకపోతే ఈ ఎండాకాలం వేసిన కాటుకి నీళ్లు లేక భూతల్లి పగుళ్ళు పట్టి ఎంతగానో ఏడుస్తుంది. ఆ తల్లి బాధ చూడలేక, మేము ఆ బాధ చూడలేక ఇలా మా అత్త వాళ్ళ ఇంట్లో 2 రోజులు తలదాచుకుని ఏదైనా పని చూసుకోవాలని ఇలా వచ్చాం.
అంతే తప్ప మేమేమి పేదవాళ్ళం కాదన్నయ్య. అన్నం పెట్టే రైతులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దేవుళ్లతో సమానం. నేను మీకు మనసారా దండం పెట్టగలను చెల్లెమ్మ. అంతే తప్ప మేడం అనుమతి లేకుండా లోపలికి పంపించలేను. చల్లని నీళ్ళిచ్చి పుణ్యం కట్టుకున్నారన్నయ్య. మాకు అది చాలు. మా అత్తయ్య పిలిచే వరకు మేము ఇక్కడే ఉంటాం. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం. అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి శారద బయటికొచ్చింది. సెక్యూరిటీ అలా లోపల పంపి. సరే మేడం, వెళ్ళండి, మేడం రమ్మంటున్నారు. అనామిక, రమేష్ చాలా సంతోషంగా లోపలికి వెళ్లారు. సోఫాలో కూర్చోబోతూ ఉండగా అక్కడ కాదు, కింద కింద కూర్చోండి. శారద, ఇంట్లోకి పిలిచి వాళ్ళని అవమానించటం ఎందుకు చెప్పు? మీకేం తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఇంత ఖరీదైన సోఫాలో కూర్చుంటారు. మరి రేపు వాళ్ళ ఇంట్లో ఇంత ఖరీదైన సోఫాలు ఉండవుగా. ఎట్టాగూ వాళ్ళ నేల మీద కూర్చుంటారుగా, అట్టాగి ఎక్కడ కూడా కూర్చుంటారులే. శారద, కోపం తెచ్చుకోద్దు నాన్న. అమ్మ చెప్పినట్టు మా బ్రతుకులక్కడ నేల మీదే కదా, మట్టిలోనే కదా. పర్వాలేదు, కింద కూర్చోటానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా సంతోషం కలుగుతుంది. బయట గేటు దగ్గర గంటకు పైగా నిలబడి ఉన్నాం కదా. మంచి మనసుతో కూర్చోమని చెప్పారు, అది చాలు నాన్న. అనామిక, రమేష్ కూర్చున్నారు. శారద సోఫాలో కూర్చుంది. అది ప్రసాద్కి నచ్చలేదు. చెప్పు పేదకోళ్ళ, ఊరు నుదిలెట్టాగొచ్చేవేంటి? చాలా సంతోషం అత్తయ్య. పేద కోడల అంటూ నన్ను పిలిచి మీ కోడలుగా ఒప్పుకున్నారు. అనగానే శారదకి కోపం వచ్చింది. వచ్చిన పని ఏంటో చెప్పు అనామిక. ఎండాకాలం అవడం వల్ల ఊర్లో నీళ్ల కరువు వచ్చింది అత్తయ్య. అట్టగని మేము సరదాగా స్విమ్మింగ్ చేసుకునే నెలనే ట్యాంకులతో తీసుకెళ్తావి ఏంటి అని శారద అనగానే ప్రసాద్కి కోపం వచ్చింది. శారద, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మరి లేకపోతే ఏంటండి, ఊర్లో నీళ్ల కరువు వస్తే నేనేం చెయ్యాలి? అత్తయ్య, కొంచెం మా బాధని అర్థం చేసుకోండి. నీళ్లు లేక పంటలు పండట్లేదు, పనులు లేవు, ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఆకలి, దాహం అన్నీ కష్టాలే. అప్పుడు మీరు మధ్యలో శారద కల్పించుకొని హేళనగా ఇలా అంటుంది. అప్పుడు నేను గుర్తొచ్చాను. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది కదా. ఈ ఎండాకాలం ఎట్టాగో 2 నెలల వరకు ఉంటది. ఆ 2 నెలల్లో ఇక్కడే ఉండొచ్చు. మాతో పాటు ఉదయాన్నే అన్ని రకాల టిఫిన్స్ తినొచ్చు. మాతో పాటు రుచికరమైన లంచ్ చెయ్యొచ్చు. అంతేకాదు సాయంత్రం స్నాక్స్, రాత్రికేమో మళ్ళీ డిన్నరో. అబ్బా వారేవా, భలే లైఫ్ కదా. అందుకనేగా వచ్చారు, అంతేనా అని చెప్పింది శారద. అనామిక, రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారత్తయ్య. నా మైండ్ సెట్ అంతే అనామేక. డబ్బుంది కదా, దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసుద్ది. ఇక నా నోరు కూడా అంతే. ఎట్టాగో మనం రిచ్ వాళ్ళం కదా అని తనకొచ్చిన మాటలు అనేసుద్ది. వెనక ముందు ఏమీ ఆలోచించదు. అమ్మా, మాకు ఊళ్ళో పనుల్లేవు. ఇక్కడే 2 రోజుల్లో ఏదో ఒక పని చూసుకునే వరకు ఉండి ఇక్కడ పని దొరికిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ మాటకు శారద వెటకారంగా, మీలాంటి ముఖాల్ని ఊర్లో భరించడమే కష్టం. ఎక్కడెవరు చూసేది, మీకెవరు పనులు ఎత్తారు? అమ్మా, అనామికాని చేసుకున్నంత మాత్రాన నేను మీ కొడుకుని కాకుండా పోతానా? చెప్పమ్మా, చెప్పు. ఈ లైఫ్ ని వద్దనుకుని ఆ లైఫ్ ముద్దనుకుని వెళ్ళింది నువ్వు. నన్ను నాన్నని ఎంతలా బాధ పెట్టావో నీకు తెలియదు బాబు. 2 రోజులు కాదు కదా, 2 గంటలు కూడా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. అట్టాగాని మీకు ఎటువంటి డబ్బు సహాయం చేయను అని చెప్పిన శారద మాటలకి అనామిక మనసు చాలా నొచ్చుకుంది. చాలా సంతోషం అత్తయ్య. మీ ముక్కుసూటితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మేం బాధపడతామని, మా మనసు నొచ్చుకుంటుందని ఏమాత్రం మీరు ఆలోచించకుండా మీరు చెప్పాల్సినన్ని మాటలు చెప్పేశారు. ఇక మేము తిరిగి మా ఊరెళ్ళిపోతాం. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. తలుపు తెరచే ఉంది, ఇక బయలుదేరండి. కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఇవి మీరు తాగే వాటర్ కాదులే బాబు, బయట సెలివేంద్రాలు అట్టుంటాయి కదా, అక్కడికెళ్ళి మీరు నీళ్లు తాగండి, వెళ్ళండి అని శారద కోపంగా చెప్పగానే అనామిక, రమేష్లు కన్నీళ్లతో తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. శారద కేవలం పేదమ్మాయిని రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఎంతో కఠినంగా తన సొంత కొడుకుతోనే వ్యవహరిస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.